1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అమెరికాలో 24 ఇయర్స్ నుంచి ఉంటున్నటువంటి MNC ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కమింగ్ టు మరి వలసదారుల్లో మరి ఈ వీసా నిబంధనల్లో వస్తున్నటువంటి మార్పులు ఏంటి సార్? చాలా మేము న్యూసెస్ చూస్తున్నాం, బాగా చాలా మార్పులు వస్తున్నాయి వీసాస్లో అని చెప్పేసి. అది ఏదైనా సరే F1 కానీ B1 B2 కానీ మరి వెళ్ళే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు కానీ చాలా చేంజెస్ వస్తున్నాయని అంటున్నారు. ఏంటి ఆ చేంజెస్ ఏంటి సార్? అంటే ఇంత ముందులే అంత ఫ్రీగా ఇప్పుడు ఉండబోదు అనుకోవచ్చు అంటారా? అదే ఇప్పుడు నేను అన్నట్టుగా సిస్టమ్ ఎప్పుడైతే కుళ్ళిపోతుందో స్క్రూస్ టైట్ అవుతాయి. మనకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. అమలాపురం కంటే అమెరికాకి వెళ్ళడం ఈజీ అయిపోయిన రోజులు ఉన్నాయి మనకి. సో చాలామంది మన వాళ్ళు చక్కగా పంచలు కట్టుకుని ఈ రోజుకి వాల్మార్ట్స్లోను అమెరికా రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. సరే, నైటీలు కట్టుకుని ఆడవాళ్ళు వాకింగ్కి వెళ్ళిన కేసులు అది కామన్ అయిపోయింది. పరిపాటి అందరు పీపుల్ జస్ట్ యాక్సెప్టెడ్. సో పంచలు కట్టుకుని పంచ పైకి కట్టుకుని షాపింగ్కి వెళ్ళిన కేసులు ఇవన్నీ చాలా ఈజీ అయిపోయింది. అసలు ఇన్ఫ్యాక్ట్ చూస్తే ప్రతి ఇంట్లోంచి అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఒకరు ఉన్నారు ఇప్పుడు మనకి, పర్టికులర్లీ సౌత్ ఇండియాలో చూస్తే, నాట్ జస్ట్ ఆంధ్ర తెలంగాణ కాదు. సో మనకు ఆ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కొన్ని ప్రాక్టీసెస్లో అబ్యూస్ బాగా జరిగింది. సో అమెరికాకి విజిటర్ వీసా మీద వచ్చిన వాడు అర్థం ఏంటి? విజిటర్ అంటే ఏంటి? మీకు నాకు ఇల్లు ఇండియాలో ఉంది, నేను సెటిల్ అయి ఉన్నాను అక్కడ, మా పిల్లలు ఇక్కడ అమెరికాలో ఉంటారో లేదంటే ఇంకొకటో ఏదో, నేను అమెరికాకి విజిట్ చేయడానికి వస్తున్నాను. విజిట్ ఫండమెంటలీ అర్థం ఏంటి? విజిట్. అది విజిట్ అంటే ఏంటమ్మా అర్థం? 15 రోజుల, 30 రోజుల, 60 రోజుల, 90 రోజుల, సమ్ నంబర్ ఆఫ్ డేస్, రైట్, విచ్ షుడ్ బి ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ ఇయర్, క్వార్టర్ 2 క్వార్టర్స్. ఇట్స్ నాట్ జస్ట్ హోల్ ఇయర్ ఉంటే నువ్వు అక్కడ విజిట్ కాదు ఉన్నది, నువ్వు అక్కడ వచ్చి యూఆర్ లివింగ్ ఇన్ అమెరికా. ద డిఫరెన్స్ ఎప్పుడైతే పోతుందో దే హ్యావ్ టు స్టార్ట్ టైట్నింగ్ ది స్క్రూస్. సరే, కొంతవరకు ఏంటంటే ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రిపబ్లికన్స్ వాళ్ళు కొంత ఇండియాలో ఎలా అయితే హిందూ ముస్లిం, వీడు పాకిస్తానీ, వాడు ఖలిస్తానీ అని ఎలా మనం బ్రాండింగ్ చేస్తామో అక్కడ కూడా నేషనలిజం కొద్దిగా రిపబ్లికన్స్కి ఎక్కువ ఉన్నట్టుగా చెప్పనించిగా సీనా వాళ్ళు చాలా ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఛాతీ కొట్టుకుని తిరుగుతారు. ఏంటంటే అమెరికా చాలా స్లోగన్స్ మీరు ఎక్కడైనా విన్నట్టయితే వాళ్ళు యూఎస్ఏ అని అరుస్తాడు వాడు. అంటే ఏంట్రా నాయన, యూఎస్ఏ ఇస్ జస్ట్ ఎ కంట్రీ, బట్ ఏంటంటే వాళ్ళ ప్రైడ్ అనమాట. ఇట్స్ ది బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అమెరికా ఇస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో దాన్ని కొన్ని రకాలుగా కొన్ని భయాలు కూడా ఉన్నాయి లోకల్గా. ఏంటంటే మెజారిటీ మైనారిటీ అయిపోతున్నాము. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు, లేటెస్ట్గా టెక్సస్ గత 10 ఏళ్ళుగా మంచి బూమింగ్లో ఉన్న ఒక స్టేట్ అది ఎకనామికలీ. డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ ఇలాంటివి నేబర్హుడ్స్ అసలు 400%, 300% గ్రోత్లో గత 10 ఏళ్ళుగా వచ్చాయి. ఆ గ్రోత్కి కాంట్రిబ్యూషన్ 90% పైన ఇండియన్స్ అండ్ చైనీస్. సో ఏషియన్ పాపులేషన్ అనుకుందాం. ఓకే, వండర్ఫుల్. జనరల్గా ఏషియన్ పాపులేషన్ మూవ్ అయిన చోట ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే మనం దానికి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ పెరిగి ఆ ఏరియాలో ఉండే స్కూల్స్ బాగా పెర్ఫామ్ చేయడంతో ఆ ఏరియాలో ఉండే ఇళ్ళ రేట్స్ పెరిగిపోతాయి. బికాజ్ ఎవ్రీబడి వాంట్స్ టు మూవ్ టు దట్ జిప్ కోడ్, సో దట్ వాళ్ళ పిల్లలు ఆ స్కూల్స్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే అందరూ అక్కడ మూవ్ అవుతాం అనుకుంటున్నారో, ఫ్రిస్కో అని ఒక ఏరియా ఉంది. ఒకప్పుడు టెక్సస్లో 300,000 పెడితే మంచి ఇల్లు దొరికేవి అని ఉండేది. ఇప్పుడు 600 పెట్టినా ఆ 300,000 లెవెల్ ఇల్లు దొరకట్లా. బికాస్ కాంపిటీషన్ అట్లా ఉంది, అందరు మూమెంట్ కూడా అలా ఉంది. కానీ ఒకసారి మనం జనాభా వచ్చి చేరిన తర్వాత నెక్స్ట్ వచ్చే కొన్ని న్యాచురల్ రోగాలు ఉంటాయి మనకి. ఈ రోగాలు ఏంటి? కమ్యూనిటీలో బతుకమ్మ అని రాగానే వీళ్ళు పాటలు పాడడం, ఆటలు ఆడడం, రోడ్ని బ్లాక్ చేయడం. ఇప్పుడు మేబీ ఆ ఏరియాస్లో, ఆ కమ్యూనిటీస్లో 90%, 80% ఇండియన్స్ ఉండొచ్చు. అయినా ఒక 10 to 20% నాన్ ఇండియన్స్ ఉంటారు. వాడికి వాళ్ళ లైఫ్, వాళ్ళ తిరిగే పద్ధతి వాళ్ళకు ఉంది. నువ్వు రోడ్ల మీద పడి దొరుకుతానంటే వాడు యాక్సెప్ట్ చేయరు. ఈ కొంచెం హంగామా ఎక్కువైపోయి అక్కడ ఏదో ఎన్టీఆర్ స్టాచ్యూ ఒకటి పెట్టేసి దానికి ఏదో సెలబ్రేషన్స్ చేసి, గుళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టేసి వాటికి మళ్ళీ సెలబ్రేషన్స్ చేసి ఈ హంగామా పెంచేటప్పటికి ఇప్పుడు లోకల్గా టెక్సస్లో మేజర్ పుష్ బ్యాక్ ఉంది.
ఏమంటారు వాళ్ళు, డోంట్ మేక్ టెక్సస్ ద నెక్స్ట్ న్యూఢిల్లీ అంటారు వాడు. మా ఐడెంటిటీ మేము కోల్పోతున్నాము అనే వాడి బాధని వాడు రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళు. అందులో ఒకటి ఏంటంటే టెక్సస్ స్టేట్ గవర్నమెంట్ సింప్లీ బ్యాండ్ H1 ఎవరు కూడా H1 మీద ఉన్న వాళ్ళు టెక్సస్ స్టేట్కి పనిచేయలేరు. అలానే టెక్సస్ స్టేట్ ఏ ఏజెన్సీ కూడా H1 స్పాన్సర్షిప్ డాక్యుమెంట్ సైన్ చేయదు. సో ఇది మనము ఫైనల్గా వచ్చిన అవుట్కమ్ను చూసి అదేంటి వాళ్ళు యాంటీ ఇమిగ్రెంట్ అయిపోయారు, యాంటీ ఇండియన్స్ అంటే హేట్ చేస్తున్నారు, కానీ మనం చేసిన వేషాల గురించి మాత్రం మాట్లాడము. సో కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇది చాలా కామన్ విషయం అది. అందుకనే నేను చాలాసార్లు మీతో ఇంతకుముందు మాట్లాడినప్పుడు చెప్పాను ఏంటంటే ఒక వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ ఎ రోమన్ అని చెప్పి అప్పుడు మన చిన్నప్పుడు సామెతలు చెప్పేవాళ్ళు. అర్థం ఏంటంటే ఎక్కడికి మనం వెళ్తామో అక్కడ సొసైటీలో ఎంబెడ్ అయ్యి ఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళలాగా మనం ఉండగలగడం అనేది నేర్చుకోవాలి. అక్కడ చెడు ఉంటుంది, అక్కడ మంచి ఉంటుంది. ఆ చెడుని నువ్వు ఎంబ్రేస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పద్ధతులు ఏవైతే ఫాలో అవుతారో అక్కడ ఆ పద్ధతిని నువ్వు ఫాలో అవుతున్నావా లేదా. ఇప్పుడు సెలబ్రేట్ చేయకూడదని ఎవ్వరు అనరు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు, ఇబ్బంది కాకుండా చెయ్యి. హాఫ్ రోడ్ ఆక్యుపై చేసి చెయ్యి, ప్రయర్ పోలీస్ పర్మిషన్ తీసుకో. వాడు పోలీస్ పర్మిషన్ పెట్టగానే వాళ్ళు ఏం చేస్తారు, ఒక కార్ తీసుకొచ్చి మీకు మీ ప్రొసెషన్ ముందో వెనక వాళ్ళు పెడతారు, వాళ్ళే ట్రాఫిక్ని మేనేజ్ చేస్తారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది పర్ అవర్ చొప్పున. 2 ఆఫీసర్స్ వచ్చారు, ఆ 2 ఆఫీసర్స్కి ఎన్ని అవర్స్ వాళ్ళు వచ్చి మీకు సర్వీస్ చేస్తారో అంత మీకు ఎక్స్ట్రా మీరు పే చేయాలి. ప్రయర్ పర్మిషన్ ఉంటుంది మీకు. వాళ్ళు ట్రాఫిక్ని వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు, వాళ్ళు నో ప్రాబ్లమ్స్. నువ్వు ఎందుకు చేయవు ముందు పని? అంటే వీటి వల్లే వీసాలో మార్పులు వస్తున్నాయి అనుకోవచ్చు సార్, ఇలాంటి పనులు చేయడం వల్లేనా? ఇవన్నీ కాంట్రిబ్యూట్ అవుతాయి. యాడ్ ఆన్. ఇప్పుడు రీసెంట్గా చూడండి, కొత్తగా బిల్ పాస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఏం చేయబోతున్నారంటే H1 వీసాని 3 years పాటు కంప్లీట్గా సస్పెండ్ చేసేస్తున్నారు. ప్రపోజల్ అది పాస్ అవుతుందా లేదా నాకు తెలియదు, బట్ ప్రపోజల్ ఏంటంటే H1 వీసా అనే దాన్ని ఒక 3 years పాటు కంప్లీట్గా సస్పెండ్ చేసేసి ఈ ముందు ఈ జరిగిన బ్యాడ్ ప్రాక్టీసెస్ అన్నిటికీ ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ క్లోజ్ చేయాలి. చేసి 3 years తర్వాత ఫస్ట్ ఇయర్ 25,000 మాత్రమే అలౌ చేద్దాం. అలా ఎవ్రీ ఇయర్ 5,000 చొప్పున పెంచుదాం డిపెండింగ్ ఆన్ ద నీడ్. అట్లానే మినిమం H1 అప్పుడు 3 ఏళ్ళ తర్వాత అలౌ చేస్తే మినిమం శాలరీ వాడికి $200,000 ఇవ్వాలి అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి దీన్ని ప్రక్షాళన చేయాలి అనే ఒక ఉద్దేశంతో మొదలవుతున్న ఎఫర్ట్స్. ఇది ఎందుకు జరుగుతోంది అంటే మీకు లోకల్గా ఎవరైనా మీరు హైర్ చేయాలి అన్నట్టయితే వాళ్ళకి 125, 130, 140 మీరు ఇనీషియల్గా ఇవ్వాల్సి వస్తుంది అనుకుందాం. అదే H1 మీద ఒక ఇండియా నుంచి మీరు క్యాండిడేట్ని తీసుకొస్తే వాడికి 65, 70, 55, 80 ఈ రేంజ్లో వాళ్ళని తీసుకొచ్చేయచ్చు మీరు. అండ్ ఇండియా నుంచి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ ఎక్సైట్మెంట్ పిల్లలకి బాగుంటుంది. అండ్ ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు 80 టైమ్స్ డాలర్ ఎంత కన్వర్షన్ ఉందో అది చూసుకుని వాళ్ళు అందులో సంతోషపడతారు. అదే ఇప్పుడు మా పిల్లల లాంటి వాళ్ళు అక్కడ పెరిగిన వాళ్ళు పుట్టకపోయినా 15-20 ఏళ్ళుగా అక్కడ పెరిగిన వాళ్ళు నువ్వు 85-90 ఇస్తా అంటే వాడు జాయిన్ అయిపోకపోవచ్చు. ఒకవేళ జాయిన్ అయినా 3 నెలల్లో వదిలేసి వేరే దానికి పోవచ్చు. సో మీరు లోకల్ టాలెంట్ని అట్రాక్ట్ చేయలేక, లోకల్ టాలెంట్కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక ఈ వెళ్ళి ఫారెన్ నుంచి H1 లేబర్ని మీరు తీసుకొచ్చి లోకల్ లేబర్ని మీరు ఎఫెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, నువ్వు H1 నీకు కావాలా, ఓకే దెన్ పే $200,000 శాలరీ. ఎక్కడైతే నువ్వు 65,000 తెస్తానంటున్నావో 3 రెట్లు పెంచుతున్నాడు. అదేదో H1 మీద ప్రేమతో చేసింది కాదు అది. ఏంటంటే నువ్వు ఇక్కడ లోకల్ వాళ్ళ వేజెస్ని నువ్వు కట్ చేస్తున్నావు కదా, నీకు జెన్యున్గా నీడ్ ఉంది కదా H1 ఈ పర్టికులర్ టాలెంట్ ఈజ్ యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. ఓకే గో గెట్ దెమ్ బట్ పే దెమ్. అట్లా మీకు ఎక్కడెక్కడైతే అబ్యూస్ జరుగుతుందో అక్కడక్కడ టైట్నింగ్ మొదలైంది. సో ఒక విధంగా చూస్తే ఏంటంటే గత 20 ఏళ్లలో స్టార్టింగ్ 2000 Y2K టైం నుంచి అలానే 2003 నుంచి మొదలైన వేవ్ ఇది. ఈ 23 ఏళ్లలో వచ్చిన దాంట్లో చాలా మటుకు ఇండియన్స్ అనే అనకూడదు మనం, ఇన్ జనరల్ జనాలకి ఏంటంటే తొందరగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాంట్లో రూల్స్ బ్రేక్ చేయడం అన్నది నార్మల్ హ్యూమన్ నేచర్ అది. అట్లనే ఒకప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కొంచెం మారినట్టుంది మార్కెట్, కానీ ఒకప్పుడు ఈ ప్రిఫర్డ్ వెండర్స్ అని ఉండేవాళ్ళు రకరకాల కంపెనీస్కి. వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ దగ్గర రిక్వైర్మెంట్ తీసుకుని నెక్స్ట్ లెవెల్ ఇంకొకటికి ఇస్తారు. కొన్ని చోట్ల మీకు 4 కంపెనీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఒక ఆపర్చునిటీలో. సో
యాక్చువల్ ఎంప్లాయర్ మీకు 125 150 100 ఇచ్చాడు అనుకుందాం, అది మరి ప్రతివాడు కట్ చేసి అసలు ఎంప్లాయీకి $35 ఇచ్చిన గొప్ప. $100 ఎంప్లాయర్ ఇస్తే $35 ఎంప్లాయీకి వెళ్ళేది కాదు. ఇంకా నేను 35 యాక్చువల్లీ పెద్ద నెంబర్ చెప్తున్నాను మీకు. మధ్యలో 4 లేయర్స్, ప్రతివాడు 5 నొక్కేసి చివరికి ఈ యాక్చువల్ ఎంప్లాయీకి $35 చేతిలో పెట్టేవాడు. అది అబ్యూజ్ కాదా? సో ఏదో ఒక టైంకి మీకు పాపం పండుతుంది. అలానే చాలామంది ఈ మధ్యకాలంలో ఈ యాక్చువల్గా మీకు H1 స్పాన్సర్షిప్ ప్రాసెస్ని దాదాపు ఐ థింక్ జార్జ్ బుష్ ఉన్న టైంలోనే మొదలైంది. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే మీకు పర్టికులర్ లొకేషన్లో పర్టికులర్ ఎంప్లాయర్ పర్టికులర్ ఆపర్చునిటీకి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మీరు కొత్త H1 స్పాన్సర్ చేయొచ్చు అని. ఆ లొకేషన్ మారితే వేరే ఊరికి మీరు పంపించారనుకో, ఇమ్మీడియట్గా మీరు వేరే H1 అప్లై చేయాలి. అలా చేయకుండా, ఆపర్చునిటీస్ లేకుండా ఉన్నాయని చెప్పి దొంగతనంగా H1లు ఫైల్ చేసి చాలా రకాలుగా మన కన్సల్టింగ్ కంపెనీస్ చాలా అబ్యూస్ చేశాయి సిస్టమ్. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పనిష్మెంట్ వస్తుంది. ఆల్రెడీ చాలామంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇందులో మళ్ళీ ఓన్లీ H1 కాదు, రకరకాల వీసాస్ ఉన్నాయి. ఇందులో యూ వీసా అని ఒకటి ఉంది. అందులోనైతే చక్కగా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా లోకల్ పోలీస్ తోటి ఒక మన గుజరాతీ పటేల్ గ్రూపు ఒక హోటల్, దాంట్లో ఏదో ఎవరు వచ్చి నన్ను రాబరీ చేశారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం, పోలీస్ సపోర్ట్ తోటి వాళ్ళు డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ అప్లై చేయించుకున్నారు, అసైలం. అట్లా ఆ అబ్యూస్ కూడా బయటకు వచ్చింది. సో ఇది ఓన్లీ H1తో సంబంధించింది కాదు, ఇమ్మిగ్రేషన్ యాజ్ ఎ హోల్ అది ఓవరాల్ చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారు. అది మనకి నచ్చదు, ఎందుకంటే మనకి నిన్నటి వరకు ఉన్న ఫ్రీడమ్ ఇవాళ పోతుంది కాబట్టి మనకి నచ్చకపోవచ్చు. కానీ వాస్తవం సిస్టమ్ నీడ్స్ క్లీన్ అప్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.